హిడ్మా ఎన్కౌంటర్, దీని ఒక పెద్ద ప్రశ్నగా తలెత్తుంది. ఎందుకంటే హిడ్మా లొంగిపోవడానికే వచ్చాడు, పోలీసుల ముందు సరెండర్ అవడానికి వచ్చారు, కానీ కావాలని ఎన్కౌంటర్ చేశారంటూ కూడా కొన్ని వార్తలు కానీ ప్రచారం సాగుతూ ఉంది. నిజానికి ఆ రోజు ఏం జరిగింది ఎన్కౌంటర్కి ముందు? నిజానికి హిడ్మాకి ఎన్కౌంటర్ ముందు ఏం జరిగిందంటారు? అదే హిడ్మా ఎన్కౌంటర్కి ముందు ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు ఆయన కోసం ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు తనకు ఉన్నటువంటి పరిచయాల గురించి, ఛానల్స్ గురించి మాతో చెప్పినప్పుడు, ఆయన చెప్పిన మొత్తం రిపోర్ట్ విని ఈ వ్యక్తి మీద అనుమానం వస్తుంది, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుంటే మంచిది అని నేను పదే చెప్పిన. అయితే ఆయన కాదు, మీరు ఒక్కసారి రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ మీద ఆధారపడేసి ఈయన సరైన వ్యక్తి కాదు అని అంటున్నారు. నేను గత 6-7 సంవత్సరాలుగా ఆయనతో అనేక పనులు చేయిస్తున్నా, ఎవరు అరెస్ట్ కాలేదు, కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది, వెళ్తా అని చెప్పని ఆయన వెళ్ళిండు. అయితే వెళ్ళిన తర్వాత నిజంగానే వాళ్ళు మా పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యక్తులే కాబట్టేసి ఆయన అరెస్ట్ చేసిండ్రు, చిత్రహింసలు పెట్టిండ్రు, చంపేసారు. ఆయన సరెండర్ సిద్ధపడలేదు, కావాలని చేసావా అంతే. ఓకే. ఇంకొకటి, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మీరు ఈ దండకార్యాన్ని వదిలేసి శ్రీలంకకి పారిపోవాలి అనుకున్నారంటూ కూడా వార్తలు వస్తా ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అది తప్పది. అంటే ఇప్పుడు హిడ్మా రిలేషన్లో రాసిండ్రు, హిడ్మా దేశాన్ని వదిలి శ్రీలంకకు పోవాలని ప్లాన్ వేసుకున్నాడు, కానీ శ్రీలంక చేరకముందే ఇది జరిగింది అని చెప్పి రాసిండ్రు. శ్రీలంకకు పోవడం, విదేశాలకు పోవడం అనేటువంటిది ప్లాను, పథకం మా దాంట్లో లేదు. అంటే ఇంత విశాలమైన దేశం కదా, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కదా, కాబట్టి ఇక్కడనే ఒక రాష్ట్రంలో కాకుండా ఒక రాష్ట్రంలో ఉండి పనిచేయాలి, సురక్షితంగా ఉండాలి, కొంతకాలం యాక్టివిటీని తగ్గించుకొని ఉండాలి అనేది మా పథకం తప్ప విదేశాలకు పారిపోవడం అనేది కాదు మాది. పెద్ద అగ్రనేత మీరు, ఇప్పుడు పోలీస్ సమక్షంలో మీరున్నారు, మరొక మెయిన్ లీడర్ గణపతి, మరి ఆయన ఎప్పుడు సరెండర్ అయ్యే అవకాశం ఉంది? సరెండర్ అవుతారా, లేకపోతే మిగిలిన జీవితాన్ని అలాగే అడవికి అంకితం చేస్తారా? అంటే ఇప్పుడు గణపతి మిగతా మీడియా మిత్రులు ఆయన ఎక్కడున్నాడు అని అంటున్నారు. అంటే ఆయన ఎక్కడున్నాడు అనేటువంటిది నాతో సహా ఎవరికి తెలియకూడదు అనుకున్నాం. మేమే సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆయనను రక్షించుకోవాలనుకున్నప్పుడు ఆ రక్షణ బాధ్యత, రక్షణకు సంబంధించిన విషయాలన్నీ మా అమరుడు ప్రధాన కార్యదర్శి బసవరాజు ఉన్నాడు కదా, ఆయనతో చర్చించుకోవాలి అని మేమే సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఆయనకు సంబంధించి ఇప్పుడు ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా, అడవిలో ఉన్నాడా, పట్టణంలో ఉన్నాడా అనేది ఎవరికి తెలియని విషయం కదా. ఆ స్థితి లోపల ఆయన లొంగిపోతాడా అని మనం ఎట్లా అంచనా వేస్తాం? ఆయన తరఫున మనం ఎట్లా చెప్తాం కదా, చెప్పలేము, చెప్పకూడదు. ఓకే, అది అంటే ఇప్పుడు ఆయన దళంలో, అంటే ఆయన అడవిలో ఉన్నారు గణపతి గారు, మీరు ఇప్పుడు ఇక్కడ ప్రజల మధ్యలో ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి మీరు అక్కడి నుంచి ఆయన ఆపరేషన్ ఇది ఇలా కొనసాగుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మేము అనుకుంటున్నది ఇప్పుడు ముందే స్పష్టం చేశాం కదా. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల్ని సమీకరించి చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేస్తామని అంటున్నాం కదా. అందుకోసం ప్రభుత్వం కనుక మా పార్టీని గుర్తిస్తే, చట్టబద్ధ పార్టీగా గుర్తిస్తే మేము అందరికి పిలిపిస్తాం. ఇట్లా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీని గుర్తించడానికి సిద్ధపడ్డది లేదా గుర్తించింది, కాబట్టి అందరం కలిసి మనం బహిరంగ జీవితంలోకి వచ్చి పనిచేద్దాము అని మేము పిలిపిస్తాం. అంతవరకు ఆ పిలుపు ఇవ్వనంత వరకు ఏంటంటే ఎక్కడో అక్కడ అడవి లోపల ఉండి పోరాటం చేస్తారు సాయుధంగా. సో ఇప్పుడు చాలా వరకు కూడా కొన్ని వందల మంది ఇప్పటికీ ఛత్తీస్గఢ్, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా మంది లొంగిపోయారు. ఇంకా కూడా కొన్ని వందల మంది ఇంకా అడవుల్లోనే ఉన్నారట్టు కూడా తెలుస్తా ఉంది. మరి లొంగిపోని వారికి మీరేం సలహా ఇస్తారు? ఇప్పుడు మీరేం చెప్తా ఉంటారు అంటే, మిగిలిన వారు కూడా లొంగిపోండి, అక్కడ పరిస్థితులు బాగాలేవు, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఎన్కౌంటర్లు అవుతున్నాయి, లొంగిపోండి అని చెప్తారా, లేదంటే ధైర్యంగా అక్కడే ఉండి పోరాడండి అని చెప్తారా? అదే నేను చెప్పినా కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముందుంచినాం కదా డిమాండ్స్, మా పార్టీ మీద నిషేధం ఎత్తేసి మా పార్టీని ఒక చట్టబద్ధ పార్టీగా గుర్తించాలి అని. వాళ్ళు గుర్తించడానికి సిద్ధపడితే అప్పుడు మేము పిలిపిస్తాము. లేదు, ఇట్లా ప్రభుత్వాలు గుర్తించడానికి సిద్ధపడ్డాయి, లేదు గుర్తించినాయి, కాబట్టి మీరు రండి, బహిరంగ జీవితంలోకి రండి అని మేమే పిలిపిస్తాం. ఈ ప్రభుత్వాలు గుర్తించినప్పుడు ఎట్లా పిలిపిస్తాము? పిలిపించడానికి ఒక ఆధారం అనేటువంటిది లేదు కదా, బేసిస్ లేదు. లేని స్థితిలో వాళ్ళు ఉండి ఫైట్ చేస్తారు అక్కడ. ఓకే, మెయిన్గా ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, అంటే ప్రజల్లో ఉన్న ఒక ప్రశ్న, ఇప్పుడు మీరు ఎన్నో కాలంగా పోరాడి వచ్చారు అడవుల్లో,
ఇప్పుడు ఉన్న మంత్రి సీతక్క గారు కూడా అప్పుడు గౌతంలో మావేస్ట్ ఆమె కూడా అప్పట్లో తిరిగారు. సో అప్పుడు పరిచయం ఉండేనా అప్పుడు అడవిలో ఉన్నప్పుడు సీతక్క? లేదు లేదు, ఆమెకు మాకు పరిచయం లేదు. వేరే వేరే దళాలు అవన్నీ? ఆమె వేరే పార్టీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని దళాలు ఏకమైపోయి పనిచేస్తూ ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు కూడా వేరే దళాలుగా పనిచేస్తూ ఉన్నాయి? అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా చిన్న చిన్న టీములుగా చాలా విశాల ప్రాంతాల్లో వెళ్ళి పనిచేయాలనేది అదే అమలు చేస్తూ తిరుగుతున్నారు. చిన్న చిన్న టీంలు అయిపోయి విశాల ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు, జనజీవన స్రవంతిలో కలిసి ఉన్నారా, ఉండాలనుకుంటున్నారా, లేకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? అదే అంటే ఇప్పుడు జనజీవన స్రవంతి అనే పదం కూడా సరైనది కాదు. ఎందుకంటే మేము జనంలోనే ఉన్నాం కదా. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళ సుఖ దుఃఖాల్లో భాగమవుతూ, వాళ్ళని రాజకీయంగా చైతన్యవంతం చేస్తూ, సంఘాల్లో సంఘటితం చేస్తూ, పోరాటాల్లో ఉద్యమాల్లో కదిలించే పని చేసినాం కాబట్టి ప్రజల్లోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాం. కాకపోతే నిన్నటిదాకా ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం మేము అజ్ఞాతంలో ఉన్నాం కదా. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చినాం.